హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు నేను వచ్చేసాను మీ ముందుకి హార్వెస్ట్. చూసారా ఎలా యాలాడుతున్నాయో? రెడ్ లాంగ్ బీన్స్ అన్నమాట ఇవన్నీ. చూసారా గుత్తులు గుత్తులు ఉన్నాయి. అసలు దీనికి ఏం ఫర్టిలైజర్ ఇచ్చాను ఏమి మనం మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసేద్దాం. అక్కడ చూసారా గ్రీన్ లాంగ్ బీన్స్, ఇవేమో 3 చెట్లు ఉంటే అదేమో ఒక్క చెట్టే, నేను తగ్గేదేలే అనే టైప్ లో పుష్ప డైలాగ్ అన్నమాట. ఒక్కొక్కటి చూసారా అసలు ఎంత వచ్చేసిందో, అసలు చూసారా భలే ఉంది కదా, చాలా బాగున్నాయి అసలు. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం, వచ్చేయండి. ఇది వచ్చేసి ఇలా ఈ స్క్వేర్ దాంతో పెట్టేశాను. నేను పింక్ కలర్ తోటకూర వేసాను. ఇందులో కొంచెం మల్చింగ్ గా మన ఎండలు ఎక్కువ ఉన్నాయని 2-3 రోజుల నుంచి చామంతి చెట్లు పెట్టేశాను. అవి కూడా మగ్గలు వస్తున్నాయి. చూసారా ఎలా దాక్కున్నాయో, పులి మేక ఆటలు ఆడుతున్నాయి అన్నమాట ఇవి కూడా. దీనికి నేను రెగ్యులర్ గా బియ్యం కడుగు నీళ్లు లేతగా ఉన్నాయి అన్ని కోసేస్తున్నాను అన్నమాట. నేను బియ్యం కడుగు నీళ్లు ఎక్కువ ఇస్తానండి. డైలీ కనీసం వారంలో 3 రోజులు బియ్యం కడుగు నీళ్ళు ఇచ్చేస్తాను చెట్లకి, అన్ని చెట్లకి మాక్సిమం. దోశ కడిగినప్పుడు, పప్పు కడిగినేటి, ఇడ్లీకి అన్ని ఇంట్లో కూరగాయలు కడిగినేటివి ఏమన్నా ఉడకబెట్టినవి మొత్తం ఒక బకెట్లో వేసేస్తాను. దాంతో కూరగాయ తొక్కులు, కొంచెం బెల్లము. ఈ నడమని ఇంకొకటి కూడా ట్రిక్ ఫాలో అవుతున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. తర్వాత ఇది కిచెన్ కంపోస్ట్తో మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదండి, ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కూడా డైల్యూట్ చేసి వేయచ్చండి. అది చేయడం వల్ల కూడా మనకి ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి అన్నమాట. అన్ని కోసేస్తున్నాను ఈరోజు బీన్స్. భారీ హార్వెస్ట్ అండి, మీరు మిస్ అవ్వకుండా చూడాలి, స్కిప్ చేయకోకుండా చూడండి. మరి ఎన్నో టిప్స్, మరెన్నో చిట్కాలు చాలా ఉంటాయండి దీంతో. టిప్స్ అయినా చిట్కాలైనా ఒకటే అంటారా, కానీ అది వచ్చేసిందండి నోటికి. మరి ఏం చేద్దాం, మీతో మాట్లాడుతూ ఉంటే టైం అనేదే తెలీదు. ప్లస్ ఎంతసేపు అయినా మీతో మాట్లాడాలనిపిస్తుంది తెలుసా. ఇక్కడ చూసారా చేతికి పిరికెడు నిండా వచ్చేసాయి, కానీ ఇవైపోయినాయి, అవి వస్తాను. చూసారా అసలు గుత్తులు గుత్తులు వస్తున్నాయి అన్నమాట. నాకైతే భలే ఇష్టం అన్నమాట ఇలా కొయ్యడం, ఇలా యాలాడుతూ ఉండేవి కొయ్యడం భలే ఇష్టం. చూసేసారా ఎన్ని వచ్చేసాయో, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి కోద్దాము, ఇది చిన్నగా ఉంది, నెక్స్ట్ కోద్దాము. అలా మనము ఏదైనా కానీ, అది కొయ్యట్లేదు మళ్ళీ కోస్తాము. ఏదైనా కానీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనము మిద్దె మీద ఇంత దిగుబడిని తీసుకోగలుగుతామండి. చూసేసారా రెడ్ అండ్ రెడ్, ఇది మెరూన్ రెడ్, ఇది రెడ్, మ్యాచింగ్ అయిపోయాం అన్నమాట ఈరోజు మేమిద్దరము హార్వెస్ట్. నేను ఇప్పుడైతే చూసేసారా బుట్టలో పెట్టేస్తున్నాను. చూసారా ఎన్ని వచ్చాయో అసలు, దగ్గర దగ్గర ఒక 20-30 అబో వచ్చేసాయి. 30 గ్రామ్స్ అంటాము వాడు చూడండి. ఇప్పుడైతే మనం గ్రీన్ లాంగ్ బీన్స్ కొద్దాము. ఇవి కూడా అంతే అండి, అవేమో 3 చెట్లు ఉన్నాయి. ఇది ఎందుకో సేమ్ దాంతో పాటు ఎన్ని పెట్టాను, దీనికి అన్నే పెట్టాను, కానీ ఒకటే వచ్చింది. మళ్ళీ కూడా పెట్టాను కానీ రావట్లేదు. మరి చూసేసారా ఎంత పొడవు ఉందో అసలు. రెడ్ లాంగ్ బీన్స్ కన్నా గ్రీన్ లాంగ్ బీన్స్ ఇంకా లెంత్ ఎక్కువ ఉంది, చాలా చాలా పొడవు ఉన్నాయి అన్నమాట. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే భలే నచ్చాయి అన్నమాట ఇవి ఇలాగా కొయ్యడము, బాగొచ్చాయి అసలు. మీకు కూడా ఇలా పెంచడం, ఇలా కొయ్యడం ఎలా అనిపిస్తుంది ఏమి నాకు కామెంట్లో చెప్పండి. మీరు టెర్రస్ పెంచే వాళ్ళైతే మీరు ఏమేం గ్రో చేస్తున్నారు, న్యూ వెరైటీస్ అనేది నాకు చెప్తారా కొంచెము. నెక్స్ట్ టైం మన దగ్గర లేకపోతే ఆ సీడ్ తెప్పించి నేను కూడా గ్రో చేస్తాను అన్నమాట. ఇక్కడ కొయ్యనే, దానికన్నా తక్కువ వచ్చినా పొడవు ఎక్కువ వచ్చాయి. ఉన్నాయి ఇవి కూడా దండిగానే, కాకపోతే కనిపించట్లే, గ్రీన్ గ్రీన్ కదా అందుకు కనిపించట్లేదు ఇది. అసలు చూసారా ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి, ఇంకా అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇవి అందట్లేదు, ఇటు సైడ్ నుంచి ఆకుకూరలు వేసాయి ఇటు సైడ్ అన్ని.
లాస్ట్లో చిన్న గార్డెన్ అప్డేట్ కూడా ఇచ్చేస్తాను మీకు. వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారబ్బా, కొంచెం చూడరా, కొంచెం చూసి సపోర్ట్ చేయండి. మనం కూడా యూట్యూబర్స్తో మీటింగ్కి అంతా ఫ్యామిలీ, యూట్యూబర్ ఫ్యామిలీతో ఒక్కసారన్నా మీట్ అవుదాం. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు అది వీలవుతుంది, లేకపోతే వీలవ్వదన్నమాట. చూసేసారా ఎన్ని వచ్చేసాయో. ఇంకా చూడండి, కత్తెర కూడా అవసరం లేదు, ఇలా అంటే వచ్చేస్తాయి. మా వాడు ఖర్చు చేస్తున్నాడు. చూసారా ఇంకా ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ టైంకి కొద్దాము. ఇప్పుడైతే గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్ చూసేసారా, అటొక కలర్ ఇటొక కలర్ అన్నమాట. ఎంత బాగా వచ్చాయో కదా. అసలు మీకు ఏవి ఎక్కువ అనిపిస్తున్నాయి? నాకైతే గ్రీన్ ఎక్కువ అనిపిస్తున్నాయి. చూడండి, ఒక్క చెట్టు ఉన్నా తగ్గేదేలే అనేటట్టు చూపిస్తున్నాయి ఇవి. ఇప్పుడు మనము మా వాడికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన బీరకాయలు అయితే కోసేద్దాము. చూడండి అసలు ఎంత బాగా మన టెర్రస్ మీద ఇలా పాలినేషన్ మనము ఇలా గ్రో చేసుకుంటున్నామంటే ఎంత గ్రేట్ కదా అండి అసలు. ఇంకొకటి చూడండి వస్తున్నాయి. ఇంకా మనము టెర్రస్ మీద చాలా తక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటాము, చాలా ఫ్లవర్స్ కానీ హనీబీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనము తప్పకుండా వచ్చిన ప్రతి ఒక్క ఫ్లవర్ ని పాలినేషన్ చేసుకోవాలండి. మనమైతే ఇప్పుడు బీరకాయలు కోసేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చేసాయో బీరకాయలు. మొన్న కోసినట్టుండి బీరకాయలు అప్పుడే మళ్ళీ వచ్చేసాయి టెర్రస్ మీద. ఇలా మనము ఒక చోట ఫ్లవరింగ్ కాయలు ఇలా వచ్చినప్పుడు ఇంకొక చోట వేసుకుంటూ ఉంటే ఇలాగా నాలాగా మీరు కూడా అందరు హార్వెస్ట్ చేసుకుంటారు. అక్కడ కూడా 2 ఉన్నాయి, కొద్దాం పదండి. నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి. చూసేసారా, ఇది పొట్టిగా ఉంది అని ఏమన్నా ముదిరిందా? ఏం లేదండి. చూసేసారా, ఇది కాయని ఆ రకం అన్ని డిఫరెంట్ బీరలు వేసేసాను. కాకపోతే కొంచెం చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను వేసేటప్పుడు. డైరెక్ట్ వేసుకొని ఉంటే నాకు గుర్తుండేదేమో. నేను ఇలా నార్లు పోసి వేసుకునేసరికి నేమ్స్ రాయకోకుండా కొంచెం చిన్న కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. ఇలా చూసేసారా, అక్కడ ఏమో కూలర్ లో పెట్టేశాను ఒక బీర, అది ఫ్లవరింగ్ వచ్చి ఫస్ట్ ఏమో ఇక్కడ పెట్టాను 2 బీరలు. ఇవి ఫ్లవరింగ్ వచ్చి ఒక్కసారి కాయ కాసేసరికి కూలర్ లో పెట్టేశాను. ఆ కూలర్ లో ఒక్కసారి ఫ్లవరింగ్ కాయ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఈ ట్రేలో పెట్టేశాను. ఇదైతే ఇంకా హార్వెస్ట్ కి రాలేదు మనకి. చూడండి ఇప్పుడు ఆకులు ఎండకి మాడిపోతున్నాయి నాన్న. ఇది ఫస్ట్ కాయ అన్నమాట. ఈ కీర కూడా చూడండి, మనం పోయినసారి చాలా హార్వెస్ట్ చేసాము కీరకాయ, ఆ వెరైటీ అన్నమాట. ఇది వేసాను. పర్బుల్ క్యాబేజ్ కూడా వేసాను. ఇప్పుడు మనము మట్టికాయ, టమోటాస్ కూడా వస్తున్నాయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఆపై వీడియోలో పక్కా అన్ని హార్వెస్ట్ చేయాలి. ఒక్కసారిగా పెద్ద హార్వెస్ట్ చేయాలని మీ అందరికీ చూపించాలి అని నాకు చాలా ఇష్టం అన్నమాట. మరి మీరు సపోర్ట్ చేయండి, ఇంతగా అడుగుతున్నాను కదా. ఒక్క చిన్న లైక్ సపోర్ట్ చేయరా మా కోసము? చూసేసారా ఎంత లేతగా ఉన్నాయో మట్టికాయలు కూడా. మట్టికాయలు బీరకాయలు రీసెంట్ గానే అండి కోసేసాను. ఒక 4 days కూడా అవ్వలేదు, నేను 4-5 days పైన 1 week అయి ఉంటుంది. కైనా మళ్ళీ వచ్చేసాయి. ఇట్లా వారం మనం ఇంటికి సరిపడమైన మన కూరగాయలు పెంచుకుంటే చాలు. ఇది చూసేసారా, ధర్మగోల్ బాక్స్ ఏమో ఎంత ఉందో చూడండి, గట్టిగా జానడుంది. దాని లోపల బెత్తడు మట్టి, కొంచెం మట్టి కూడా లేదు 4 ఏళ్లమైన. కానీ ఇది చూసేసారా, నన్ను మించిపోయింది. చూసేసారా, నన్ను మించిపోయింది అనమాట ఇది. అదే చెప్తున్నాను కదా, మీతో మాట్లాడుతుంటే టైం అనేదే తెలియదు అనమాట నాకు. ఇవి స్టిక్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఇలా ఒరిగిపోతాయి చెట్లు. కానీ ఇంకా కొంచెం పెద్ద కర్ర బట్టి మట్టి వేయాలి నేను, ఇంకా కొంచెం, అప్పుడు స్ట్రాంగ్ గా నిలబడుతుంది. నేనేమంటే దీని పైకి పంపిస్తే మళ్ళీ కొయ్యడం ఇబ్బంది అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ టైం మట్టికాయ అక్కడ తీగలు ఇట్లా కట్టని సైడ్ లో పెట్టేస్తాను నేను, ఇప్పటికి వదిలేస్తాను. అది
దాని పేరు చెప్తాను, నాకు కొంచెం గుర్తు రావట్లేదు. బుడంకాయ కాయ వచ్చింది, కొద్దాం, అది కూడా కొద్దాం ఇప్పుడు. నేనేమో కోస్తూ ఉన్నాను, మా వాడు మీకు అన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఈరోజు కెమెరామెన్ ఎవరో తెలుసా మీకు? కెమెరామెన్ నీరజ్, సుప్రియ హార్వెస్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా బీరకాయ వస్తుంది. అవును, అన్ని పాలినేషన్ చేశాను నాన్న. ఏం లేదండి, పాలినేషన్ చాలా ఈజీ. ఆ మగ పువ్వ దగ్గరికి ఆడపువ్వని తీసుకెళ్ళి, కాయ ఉండేది ఆడపువ్వు అన్నమాట, కాయ ఉండి ఫ్లవర్ వచ్చేది, ఉత్త ఫ్లవరింగ్ వచ్చేది మొగదన్నమాట. ఆ మొగదాన్ని ఆడదాని దగ్గర తీసుకెళ్ళి జస్ట్ అలా టచ్ చేపిస్తే ఫ్లవర్ అయిపోతుందండి, అంతే. చూసేసారా మట్టికాయలు ఎన్ని వచ్చాయో? ఇంకా అక్కడ ఉన్నాయి, కొద్దాం పదండి. ఇవి టమోటాలు, ఫస్ట్ పెట్టానండి, చాలా రోజులైంది పెట్టేసి, ఇప్పుడు కాస్తున్నాయి, ఇప్పుడు మొదలవుతున్నాయి. చూసేసారా, ఇక్కడ కూడా మట్టికాయలు ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయండి అన్ని. మట్టికాయలు అయిపోతానే ఒకటి చూపిస్తాను నేను మీకు. ఇందాక మా వాడు చూపించాడు కదా మీకు, అది కూడా హార్వెస్ట్ చేయాలి. మా వాడు ఎన్ని చెట్టుకి ఏమొచ్చినాయి అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా అండి? వీడియోస్ ఏదన్నా తీయమంటే వాళ్ళని హార్వెస్ట్ చేయమన్నా, వాళ్ళు ఏదన్నా చెయ్యమన్నా వినుకోకుండా మీ పిల్లలు లేదు నువ్వే చెయ్యి, నేను హార్వెస్ట్ చేస్తాను అంటారా? ప్లాంట్ వచ్చింది, అది కూడా చూసారా? అసలు హోల్ లేదు అక్కడ, మట్టి లేదు, ఏం లేదు, కింద కొంచెం గ్యాప్ లో పాయలాక్ చెట్టు వచ్చేసింది. అసలు టేబుల్ రోజా కాదు, పాయలాక్. బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మట్టికాయలు. నేను కోస్తుంటే మా వాడు నాకు తెలియకుండా తీస్తున్నాడు చూడండి. మట్టికాయలు కోయడం కొంచెం టాస్క్ అనమాట. దగ్గరకు ఉంటాయి, ప్లస్ లేత ఉంటాయి, ఫ్లవరింగ్ ఉంటుంది, కాబట్టి కొంచెం టైం పడుతుంది మట్టికాయలు కోయడము. మిగతా ఏ వెజిటేబుల్ అయినా కోయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఈ మట్టికాయల కాడికి వచ్చరికి కొంచెం నాకు టాస్క్ అనిపిస్తుంది మరి ఎందుకో. మా వాడు మాట్లాడుతున్నాడు చూసారా? కొయ్యలేవులే, నేను కోస్తాలే. చూసేసారా మట్టికాయలు 2 దోశల్లో అయినా వచ్చేసాయి. అసలు ఎంత బాగున్నాయి కదా. పదండి ఇప్పుడైతే బుడంకాయ, అది దోసకాయ, ఇది బుడంకాయ అంటారు మరి. రాలే, సీజర్ తీసుకున్నా. అసలు భలే ఉంది కదండి కలర్ అయితే. అన్ని మగ పూలు, ఆడది వస్తేనే బాగుంటుంది. చూసేసారా ఎంత బాగా వచ్చిందా? భలే ఉంది. ఇది పప్పు చేసేసుకుందాం మనం. పప్పు చేయొచ్చు, పప్పులకు సరిపోతుంది మనం ఉండేది. బెండకాయలు కోస్తూ పోదాం. లేదు లేతవులే. చూసేసారా బెండకాయలు చిన్నగా ఉన్నాయి, డబల్ కలర్ స్టార్ బెండ. అన్ని మన్న కోసినట్టే ఉంది, బాగా వస్తున్నాయి సార్ వెజిటేబుల్స్. ఇలా దండిగా వేసుకోవడం వల్ల మనకి నాన్ స్టాప్ గా వస్తాయండి. ఇక్కడ 2 బెండలు చూసేసారా అంత బాగా వచ్చేసాయో. బరువుకి ఇది కింద పడిపోతుంది. స్టిక్స్ పెట్టాలి, లేదా మట్టి అన్న నిండా వేసేయాలి. పాయలాకు లేదు, అయిపోయింది, మొన్ననే కోసి పప్పు చేసింది. అది వద్దు, పట్టుకో, నేను కట్ చేస్తా. చూసారా చిన్న ఫ్లేవర్ వచ్చింది, బాగా వచ్చింది కదండి. ఇక్కడ చూసారా డబల్ కలర్ స్టార్ బెండ, మళ్ళీ ఇంకోటి వచ్చింది. మొన్ననే కదా మీరు కోసం. ఇక్కడ ఈ బాక్స్ లో దీంతోనే కోసం. ఇప్పుడు చిక్కుడుకాయలు చూసారా, గుత్తులు ఎంత బాగున్నాయో అసలు. పక్షులు తింటున్నాయి ఫ్రెండ్స్. రాత్రి చూస్తే
పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి అసలు. ఇలా ఇలా ఉన్నాయి దండిగా. పక్షులు ఏమో తినేస్తున్నట్టున్నాయి. అమ్మ ఈ ఆకు కూడా వస్తావా? లేదు, ఏం ఆకుకూర కొయ్యట్లేదు ఇప్పుడు. లాస్ట్ లో ఉంది ఒకటి, కోద్దాం. సర్ప్రైజ్ అందరికి. సర్ప్రైజ్ ఏం లేదు, ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం అంతే. చూపించడం ఫస్ట్ టైం. ఈ ఫ్లవర్ దేవుడికి ఉందా? చూసేసారా, వచ్చేసాయి. చిక్కుడుకాయల్లో కూడా వేరియేషన్ ఉంటాయండి. అంటే వేరియేషన్ అంటే ఇది వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది, ఇది పర్పుల్ పింక్ పర్పుల్ షేడ్ టైప్ లో వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీగ ఎందుకు అనేసి నేను చెట్టు చిక్కుడుకి ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడైతే ఇవి వచ్చాయి, ఇంకా ఉన్నాయి, చూపిస్తారా అండి? ఇది మా హస్బెండ్ గుంటూరుకి వెళ్ళినప్పుడు తెచ్చారు, గుంటూరు చిక్కుడు అనేసి. ఇక్కడ గుంటూరు చిక్కుడు ఉంది, పర్పుల్ చిక్కుడు ఉంది, సొరకాయ ఉంది. బరిగిపోతుంది నాన్న, ఇదంతా సొరకాయ. నీకు ఇష్టం అని తెచ్చి వేసాను సొరకాయ. ఇక్కడైతే ఇవి ఇంకా ఒకటి ఇవి వచ్చేసాయి. ఇది నేను మొత్తం గ్రో బ్యాగ్ ని ఎలా నింపానంటే, కింద అంతా ఎండు కట్టె పుల్లలు, మనం ప్రూన్ చేసినవి కొమ్మలు అవన్నీ పెట్టేసి 1 ఇంచ్ 2 ఇంచెస్, తర్వాత అంతా కిచెన్ కంపోస్టు ఎండుటాకులు చేశాను అనమాట. ఇది అలా ఎండుటి కొమ్మలు అయిపోయినవి లేదా ప్రూన్ చేసినవి అవన్నీ తెచ్చి అలా లేయర్స్ కంపోస్టు, కిచెన్ కంపోస్టు, ఎండుటాకులు, మట్టి, అలా కంపోస్ట్ లేయర్స్ పద్ధతిలో వేసి ఇలా నింపి నేను 3 రకాలు ఇందులో పెట్టేశాను. ఇదేమో ఇంకా రాలేదు, మరి ఆకులేమో చూసేసేయండి ఎంత వస్తున్నాయో. ఫస్ట్ ఫ్లవర్ పూసింది నాన్న, అది కాయ కాదు, ఇంకా నెక్స్ట్ పూస్తుంది. లాస్ట్ లో ఇంకా హార్వెస్ట్ చేద్దాం, వచ్చేయండి. చూసేసారా, కలర్ ఒకటైతే మాగిపోయింది టమోటా. పెట్టినా నేనే టెంకాయ చిప్పలు. చూసేసారా అండి, మనం టెంకాయ చిప్పలు, కొబ్బరి చిప్పలు, టెంకాయ కొట్టి పడేస్తా ఉంటాం కదా, నేను దాంతో చూడండి, ఇది జేడ్ ప్లాంట్, ఇది ఒక క్లాటర్స్, ఇది సరిపోక గడ్డి కూడా చూడండి ఎలా మొలుస్తుందో. ఈడ ఇంకొక టైప్, ఇది థౌజండ్స్ ఆఫ్ మదర్ అని అంటారంట, మరి నాకైతే తెలియదు, దీని నేమ్స్ అయితే తెలీదు. వచ్చేయండి. చూసేసారా, టేబుల్ రోజాలు కూడా నేను అన్ని టెంకాయ చిప్పలలోనే పెడతానండి. ఎల్లో ఉంది, బేబీ పింక్ ఉంది, ఇది రెడ్ కాదు నాన్న, ఒక టైప్ ఆఫ్ కలర్. ఇప్పుడు చింత చిగురు చూసేసారా మీరు, చింతకాయలు కాసే అంత బెట్టం మనం. ఇప్పుడు మనము ఇవి లేతవి కోసేద్దాం అన్నమాట. నేను కోస్తున్నా కదా నాన్న, మా పెద్దోడు చిన్నోడు ఈ పప్పు చాలా ఫేవరెట్ అన్నమాట. ఇది 3rd టైం కోస్తున్నాను నేను, ఆల్రెడీ 2 టైమ్స్ కోసేసాను. ఎందుకు కొంచెము పైకి వస్తున్నారే అనుకోవచ్చు మీరు, ఇది కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుందండి. ఇది వేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది బాగుంది నాకు, అందుకు కట్ చేస్తున్నాను ఎక్కువ. చూడండి, ఇదంతా చాలా బాగా వచ్చేసింది అసలు. డ్రాగన్ ఫ్రూట్ చూడండి పక్కకు వచ్చేస్తుంది. దానికి కట్టాలి నాన్న, కర్ర పెట్టాలి, మళ్ళీ ఏదన్నా దానికి కట్టాలి మనం. ఇక్కడిక్కడే కోసినట్టుంది, మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం మనము. టెంకాయ పిచ్చలన్నీ నానబెట్టేసి వేసాను అనమాట నేను. ఇది ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, ఇది ఎలా నాటుకోవాలి ఏమి అనేది. ఇలా కష్టంగా ఉంది, ఇలా రావట్లేదు. ఎట్లా గెట్టుకుంటే అట్లా కష్టంగా ఉంటుందా. చూడండి, ఇప్పుడైతే ఇంత కోసేసాము, ఇంకా ఉంది చాలా అసలు, కోసాక చూపిస్తాం. చూసారా, మాకు పప్పులో సరిపడమైన వచ్చేసింది అనమాట చింతాకు. పుల్లగా ఉంటది కదా నాన్న, ఆకు సరిపోతుంది. ఇప్పుడు మనము దొండకాయలు కొద్దాం పదండి. ఇప్పుడు కూడా అండి హార్వెస్ట్ బాగా పెద్ద హార్వెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పచ్చిమిర్చి కూడా యాడ్ అవుతాయి.
చూసేసారా దొండకాయలు మనం ఒక్కరోజు కొయ్యేసరికి ముదిరిపోయింది. చిలుకలు బాగా వస్తున్నాయండి టెర్రస్ మీదకి, కింద కూడా వస్తానే. ఇంట్లోకి అందుకు బాగా వస్తున్నాయి. అందుకు వదిలేస్తున్నా దానిలో కోసం, అవి దొండకాయలు తింటాయని. చూసేసారా దొండకాయలు ఇవి వచ్చాయి. ఇంకా చెక్ చేయాలి. అయిపోయింది, మాగిపోయింది. నీళ్ళు పడుతున్నాయి దొండకాయలు. దాక్కొని ఉండేవి కూడా. దొండకాయలు ఎప్పుడు దాక్కుని ఉంటాయి. అమ్మ పెన్సిల్ దొండ వేయచ్చు కదా. పెన్సిల్ దొండ ఎండల కాలం అంతా బాగుంటది మనకి, ఎండలంతా అయిపోయేటప్పుడు చనిపోతుంది నాన్న ఎందుకో మరి. అయిపోయాయి ఫ్రెండ్స్, ఇవే వచ్చాయి దొండకాయలు. ఇప్పుడు లాస్ట్ లో నిమ్మకాయలకు వద్దాం పదండి. కాదు టేబుల్ నేమన్. ఎక్కడ ఒకటి ఉంది. ఎక్కడ ఒకటి, మొత్తం 3 వచ్చేసాయి అన్నమాట. చూసారా ఇది ఇంకొకటి ఉందండి. 4 వచ్చేసాయి మొత్తం. ఇప్పుడు ఏమేం కోసం ఏంటి చూద్దాం పదండి. అది ఏదో ప్లాంట్. ఇది చూసారా ఏదో కలుపు మొక్క లాగా వచ్చింది, ఏదో ఇంట్రెస్ట్ గా ఉంది. ముళ్ళులు ఏమన్నా యూస్ అవుతుంది, మిమ్మల్ని అడిగితే చెప్తారు అనుకున్నా. ఆకులు కూడా ముళ్ళులు వచ్చాయి. ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ లో నేను చూసాను. ఇదేందో పచ్చడి, ఇది చూసేసారా ఏంటో ముళ్ళులుగా ఉంది చెట్టు. ఏదో పిచ్చి చెట్టు లాగా వచ్చేసింది, కలుపులో వచ్చేసింది. ఇది కూడా ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ లో దీనిలతో పచ్చడి చేస్తారు, పచ్చడి చేస్తారు ఈ కాయలతో అన్నారు. ఏమో మిమ్మల్ని అడుగుదాము, మీరు ఎవరన్నా చెప్తే ఇది మంచిది అంటే ఉంచుకుందాం, పెడదాము, లేదంటే తీసేద్దాం అనుకున్నా. చూసేసారు అంటే వాటరింగ్ చేయకుంటే చనిపోతుంది, ముళ్ళల్లో బలం ఉండదు అనేసి అనుకున్నాను. చూసేసారా కాయ వచ్చింది. దీని ఫ్లవర్ అయితే ఇదిగో చూసారా ఇలా ఉంది. ఆకులు పైన ముళ్ళులే, కింద సైడ్ ముళ్ళులే, చెట్టుకు ముళ్ళులే. దీని గురించి ఎవరికన్నా ఏమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ లో చెప్పరా. ఇది మంచి ప్లాంటేనా, మనం దీన్ని తినచ్చా తినకూడదా ఈ కాయలని చెప్పండి. ఇప్పుడు ఏమేం కోసం ఏంటి చూద్దాం పదండి. ఈరోజు మనం ఏమేం కోసామో తెలుసా? బుడంకాయ, చింత చిగురు, చిక్కుడు కాయలు, బెండ, స్టార్ బెండ, మట్టికాయలు, బీర, దొండ, నిమ్మకాయలు, ఒక్క టమోటా, రెడ్ లాంగ్ బీన్స్, గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ బెండ, ఒక చిన్న ఫ్లవర్ అన్నమాట. ఈ హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్, కొత్త డాన్స్, ఫన్నీ వీడియోస్ చాలా ఉన్నాయి. వంట వీడియోస్ మీరు ఏవి మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలని క్లిక్ చేయండి. ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు మీ దాకా వస్తుంది. ఇంకా బోల్డ్ అన్ని టమోటా వీడియోస్, టమోటాస్ నాటానండి. అన్ని ఫ్లవరింగ్, కాయల కింద మారుతూ ఉన్నాయి. కొత్త బీర వెరైటీస్, సొరకాయ, కంకి 3 వెరైటీస్, ఇంకా క్లాటర్స్, చాలా న్యూ వెరైటీస్ పండిస్తున్నాను. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతగా అడుగుతున్నాము, ఇంత కష్టపడుతున్నాము. ప్లీజ్ మా కష్టానికి తగ్గట్టు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయరా. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్.